గమనించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని మొదటి 3 అధ్యాయాలు మనం గమనించినప్పుడు దేవుని యొక్క పేర్లు, దేవుని యొక్క లక్షణాలు మనకు కనపడతాయి. ఇంతకీ ఏమిటా దేవుని పేర్లు? దేవుడు సృష్టికర్త, దేవుడు జ్ఞానవంతుడు, దేవుడు బలవంతుడు, దేవుడు ఆలోచనకర్త, దేవుడు ఆశ్చర్యకరుడు, దేవుడు నిత్యుడు, దేవుడు జీవాధిపతి, దేవుడు మహాశిల్పి, దేవుడు స్వయంభవుడు, దేవుడు సార్వభౌముడు, దేవుడు పోషకుడు, దేవుడు సర్వాధికారి, దేవుడు సర్వోన్నతుడు, దేవుడు ఆశీర్వాదాలకు కర్త, దేవుడు అద్భుతకరుడు, దేవుడు అసమానుడు, దేవుడు మంచివాడు, దేవుడు యజమానుడు, దేవుడు స్నేహితుడు, దేవుడు తల్లి మరియు తండ్రి, దేవుడు మేలు చేయువాడు, దేవుడు పరమవైద్యుడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు న్యాయాధిపతి, దేవుడు పరిశోధకుడు, దేవుడు ఆదరణకర్త, దేవుడు త్యాగశీలి, దేవుడు కనికరం గల దేవుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు త్రియేక దేవుడు, దేవుడు నీతిమంతుడు. అవునండి, ఈ విషయాలన్నీ మనం గమనించినట్లయితే ఆ అధ్యాయము ఆదికాండము మొదటి 3 అధ్యాయాల్లో మనం స్పష్టంగా గమనించినట్లయితే దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క పేర్లు మనకు అర్థమవుతాయి. వీటి గురించి లాంగ్ వీడియో మరలా చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.